పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరతాయి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఫిబ్రవరి మాసంలో వీరికి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ కొద్దిగా ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మకర రాశికి అధిపతి అయినటువంటి శని రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వీరికి స్వల్పమైనటువంటి పనులలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. చేసేటటువంటి పనులు సాఫీగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన విధంగా ఆటంకం వచ్చి పనులు ఎక్కడివక్కడ ఆగిపోయేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మాసంలో వీరికి ఆర్థికంగా ఆదాయపరంగా చక్కగా ఉంటుంది. ఆదాయానికి ఏమీ లోటు ఉండదు. అయితే మీకు ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా ఈ మాసంలో మీకు వచ్చినటువంటి ఆదాయం కన్నా కూడా ఎక్కువ ఖర్చు, ఆదాయానికి మించినటువంటి వ్యయం చేయవలసినటువంటి పరిస్థితి అనేది సంభవిస్తూ ఉంటుంది. గృహంలో కనుక తీసుకున్నట్లయితే శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఈ శుభకార్యాలకు సంబంధించి ఇంకా ఎక్కువగా ధనాన్ని మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఇక ఈ మాసంలో కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే గృహయోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసం అంతా కూడా చక్కగా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. బంధుమిత్రుల యొక్క కలయికతో గృహం అంతా కూడా చక్కగా ఆనందదాయకంగా మారుతూ ఉంటుంది. అయితే ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నప్పటికీ కూడా సోదర వర్గీయులతోటి స్వల్పమైనటువంటి విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక దానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులు బాగా చదవాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ కొద్దిగా చదవలేకపోతూ ఉంటారు. ఈ విద్యార్థుల్లో కనుక అయితే ఈ మాసంలో వీరికి కొద్దిగా వాయిదా వేసేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ వాయిదా వేసేటటువంటి మనస్తత్వాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ పోస్ట్పోన్ చేసుకుంటూ కనుక పోయినట్లయితే బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది. ఈ మాసంలో విద్యార్థులకు కొద్దిగా బద్ధకం పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. కనుక ఆ బద్ధకం తగ్గించుకోవడం కోసం ఇంకా ఎక్కువగా కృషి చేయడం అనేటటువంటిది చాలా అవసరం. ఇక ఈ మాసంలో సంతానపరంగా కనుక చూసినట్లయితే సంతానపరంగా మీకు పూర్వార్థంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పిల్లల నుంచి మీకు కొద్దిగా మనోవేదన కలుగుతూ ఉంటుంది. చెప్పినటువంటి విషయాల్లో పిల్లలు చక్కగా వినక ఇబ్బంది పడుతూ ఉంటారు. ద్వితీయార్థానికి వచ్చేటప్పటికీ ద్వితీయార్థంలో మీకు చక్కగా అన్ని అనుకూలంగా అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే పూర్వార్థంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వీరికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ తర్వాత కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చూసినట్లయితే మానసికమైనటువంటి వేదన కొద్దిగా కలుగుతూ ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధించినటువంటి చిన్న వ్యాధులు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి పెద్దవి కాకపోయినప్పటికీ కూడా వాటి నుంచి ఎక్కువగా బాధపడవలసినటువంటి విషయం అయితే వస్తూ ఉంటుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబంలో అంతా బాగుంది అని అనుకుంటున్నటువంటి సమయంలో ఈ మాసంలో 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యకాలంలో అంతా బాగుంటుంది అనుకుంటున్న సమయంలో ఆకస్మికమైనటువంటి చికాకులు కలిగి కుటుంబంలో ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం భగ్నమయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ మాసంలో వీరికి ఆకస్మిక ప్రయాణాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో లక్ష్మీ నృసింహస్వామిని తలుచుకోవటము, నృసింహ కరావలంబ సూత్రాన్ని కనుక పారాయణ చేసుకుంటూ ఉన్నట్లయితే అది మీకు విశేషమైనటువంటి యోగదాయకంగాను మరియు అనుకూలంగాను అన్ని రకాలైనటువంటి ఆ నెగిటివ్ వ్యతిరేకతల నుంచి తొలగించేట్టుగాను మీకు అది ఉంటుంది. ఇంకా ఈ మాసంలో వీరికి ఎవరి చేతనైతే ధనము రావాల్సి ఉంటుందో, ఎవరైతే మీకు ధనాన్ని ఇవ్వవలసి ఉంటుందో వారు మీకు ఈ మాసంలో 1వ తారీఖు నుంచి 20వ తేదీలోపు మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. మీరు ఎవరికైతే 20వ తేదీ తర్వాత నుంచి 28వ తేదీ మధ్యకాలంలో ఎవరి చేతికైతే మీరు ధనం అనేది ఇస్తూ ఉంటారో ఆ ధనం అనేటటువంటిది మరలా మీకు తిరిగి రావటం చాలా కష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ధనాన్ని కనుక ఇవ్వాలి అనుకుంటే 20వ తేదీ లోపు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయవచ్చును. 21వ తేదీ తర్వాత కనుక ఆర్థికపరమైన లావాదేవీల్లో మీకు కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా మంచిది.
ఇక ఈ మాసంలో వీరిని కనుక తీసుకున్నట్లయితే గృహంలో అన్ని రకాలుగా బాగుంటుంది. గృహయోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు కూడా వీరికి చక్కగా అనుకూలవంతంగా మారుతూ ఉంటాయి. ఈ మాసంలో వీరు విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం కూడా చేస్తూ ఉంటారు. ఇవి ఈ మాసంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.